అన్న ఇప్పుడు మనకు ఈ ఆటో ఎంత మైలేజ్ వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఒకసారి ఛార్జ్ చేసుకుంటే? ఇది వచ్చేసి మనకి ఈ వేరియంట్ వచ్చేసి మనకి టీవీఎస్ ఈవీ మ్యాక్స్ ప్లస్. ఓకేనా, ఈ వేరియంట్ వచ్చేసి మనకి 3 డ్రైవ్ మోడ్ లో వస్తుంది, అవైలబుల్ గా ఉంది. మనకి దీని రేంజ్ ఓవరాల్ రేంజ్ వచ్చి 180 కిలోమీటర్ వచ్చింది. ఓవరాల్ రేంజ్ 180 కిలోమీటర్. కాకపోతే దీంట్లో మనకి 3 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఓకే, ఓకేనా, ఎకో, సిటీ, పవర్ మోడ్ అని చెప్పేసి 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. దీనికి వచ్చేసి మనకి ఛార్జింగ్ వచ్చేసి మనకి 3 గంటల ఛార్జింగ్ పెట్టుకుంటే 180 కిలోమీటర్లు పోవచ్చు. 3 గంటలు ఛార్జ్ పెట్టుకుంటే 180 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. మనకి 0 నుంచి 80% ఛార్జింగ్ కొట్టేసి 2 గంటలు ఎక్కుతుంది. 0 నుంచి 80% ఛార్జింగ్ 2 గంటలు ఎక్కుతుంది. ఓకే అన్న, చెప్పండి. ఇంకా మనకు దీని ఛాయిస్ ఒకటి ఏం మార్చలేదు. సేమ్ మన డీజిల్ పని ఛాయిస్ ఏముందో, మన ఈవీ మన సిఎన్జి పని ఛాయిస్ ఏముందో అదే ఛాయిస్ వస్తుంది. ఓల్డ్ మోడల్ ఛాయిస్ బండి ఈ వేరియంట్ లో వచ్చింది మనకు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా దీంట్లో మనకి చూపిస్తాను. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి D2 అంటారు, దీంట్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందా? ఓ నైస్. ఒక ఆటో కార్మికుడికి ఏదైతే ఉపయోగం. మొబైల్ తీసుకోకుండా నెక్స్ట్ మనం రూట్ గూగుల్ మ్యాప్స్ లో మన డైరెక్షన్ పెట్టుకుంటే అది కూడా చూపిస్తుంది ఎటు పోవాలని చెప్పేసి ఇండికేషన్ కూడా ఇస్తుంది. ఓకే, ఇప్పుడు దీని డ్రైవ్ మోడ్, డ్రైవింగ్ సిస్టమ్ ఎలాగన్నా ఒక ఆటో కార్మికుడు మనం ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి తెలియదు కదా, ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి.